Welcome to all the media friends of Khammam City. I am Dr. Ratnakar, MBBS Gold Medalist, LLB, MBA and Journalism, National President for Mal Mahanadu and ROCS. ROCS stands for the Rural English Categorization Conspiracy of SCs. When I go to the other parts of India, nobody knows what Mal Mahanadu is. That is the reason why we have rechristened it as ROCS. ROCS stands for Rural English Categorization Conspiracy of SCs. Because this movement is not only confined to the states of Telangana and Andhra Pradesh, it is related to the entire nation, entire country. That is the reason why nobody knows what Mal Mahanadu is when you go to the other parts of India. It was renamed as ROCS, Rural English Categorization Conspiracy of SCs. కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అనేటటువంటి పేరుతో మార్చడం జరిగింది మిత్రులారా. బోత్ నేమ్స్ విల్ బి క్యారీడ్. మీరు అంతా గుర్తించాలి. అలాగే ఖమ్మం మీడియా మిత్ర సోదరులందరికీ కూడా దేశవ్యాప్త ఉద్యమం లాస్ట్ టైం మీ దగ్గరికి వచ్చాను. నేను దేశమంతా తిరుగుతున్నాను. ఇది దాదాపు 300 ప్లస్ ప్రెస్ మీట్ అనుకుంటా. తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ లో ప్రోగ్రామ్ లో భాగంగా మళ్ళీ ఈ రోజు ఖమ్మంలో మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా రెగ్యులర్ గా కోఆపరేట్ చేయాలి. ఏదో వచ్చిపోయేటటువంటి వ్యక్తి కాదు. వాట్ ఎవర్ కోఆపరేషన్ యూ కెన్ ప్లీజ్ extend that wholeheartedly. At the same time from my side and my organization we will do whatever possible. దయచేసి మీరంతా కూడా మీడియా మిత్రులందరూ కూడా మీ సైడ్ నుంచి చేయగలిగినటువంటి కోఆపరేషన్ అంతా మీడియా పరంగా చేయాలని, అలాగే మా ఆర్గనైజేషన్ ఏం చేయగలిగినా మీడియా మిత్రులందరికీ చేస్తామని సవినయంగా మీకు అందరికీ ఈ ప్రెస్ క్లబ్ మన అంబేద్కర్ ఫంక్షన్ హాల్ వేదిక ఖమ్మం మీడియా మిత్రులందరికీ సవినయంగా మనం చేస్తామని మిత్రులారా దయచేసి కోఆపరేట్ చేయండి. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ మూమెంట్. భారతదేశ చరిత్రలోనే వెల్కమ్ ప్లీజ్. భారతదేశ చరిత్రలోనే ఇటువంటి ఉద్యమం జరగలేదు. అంబేద్కర్ సాబ్ గారు ఉన్నప్పుడు కానీ బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కానీ ఇటువంటి ఉద్యమం జరగలేదు. కాబట్టి మీరంతా కోఆపరేట్ చేయాలి. దయచేసి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ అగైన్ వన్స్ అగైన్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ ROCS అండ్ నేను అప్పుడే మాట్లాడతాను. వీ హావ్ ప్రెస్ నోట్ ఆల్సో డీటెయిల్ సబ్జెక్ట్ దట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు యూ. రమేష్ గారికి ఇచ్చా మీ తెలంగాణలో ఉన్నారు మాల బంధువులు మిత్రులారా సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి మిత్రులారా. ఆల్రెడీ రేవంత్ రెడ్డి చంద్రబాబు చట్టాలు చేశారు కదా. బికాస్ ద లాస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ మేడ్ దట్ దేర్ ఈస్ నథింగ్ మోర్ లెఫ్ట్ టు బి డన్. ఆల్రెడీ వాళ్ళు చట్టాలు చేశారు కదా, చట్టాలు చేయడానికి ఏమీ లేదు. ఆయన సైలెంట్ గా ఉండాల్సినటువంటి అవసరం లేదు మిత్రులారా. తెలంగాణలో మాల సామాజిక వర్గాన్ని పూర్తిగా మాల సామాజిక వర్గ ఉనికి లేకుండా చేశారు మిత్రులారా. ఇది పూర్తిగా కుట్రపూరితమైన విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల బంధువులు మనకి రిజర్వేషన్ పేరుతో వాళ్ళు పడేసేది అందులో ఒకరికో ఇద్దరికి మాత్రమే బెనిఫిట్స్ మిత్రులారా. అది కూడా ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ క్యాలిక్యులేషన్. ఇట్ ఈస్ జస్ట్ ఎ వైట్ బ్యాస్. 100లో ఓన్లీ 2 or 3 at most people are being benefited from the provision of reservations. ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో ఒకరు లేదా ఇద్దరికి బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఈ 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని చంద్రబాబు నాయుడు అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయమైన సోషల్ జస్టిస్ పేరుతో ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎలా పంచుతారు. అలాగే మోడీ గారు దేశవ్యాప్తంగా 11 ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా. ఎస్సీ 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని 11 ఎస్సీ కులాలకు సామాజిక న్యాయం ఎస్సీ వర్గీకరణ పేరుతో సమన్యాయం పంచుతారు. ఈజ్ ఇట్ పాసిబుల్? మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఏమైనా వాళ్ళు ఏమన్నా దేవుళ్ళ అన్న విషయాన్ని తెలంగాణలో చైతన్యవంతమైనటువంటి మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా తొక్కేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. వీఆర్ నాట్ అగైన్స్ట్ ఎనీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, ఎనీ కాస్ట్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ఎస్సీస్. ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి ఏ వర్గానికి కానీ ఏ సెక్షన్ కానీ మనం వ్యతిరేకం కాదు మిత్రులారా. మోడీ గారికి మనం అదే చెప్తున్నాం. అట్ ది సేమ్ टाइम मोदी जी एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए मोदी जी. आप कर सकते थे, काम करे, लेकिन दलित जातियों को विभाजित ना करे मोदी जी. देश మొత్తం చెప్తున్నాను, भारत के इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है. इसे रद्द किया जाना है. अनबान तमिल सहोदरी सहोदरಗಳೇ, ಇಂಡಸ್ಟ್ರಿಪಟ್ಟ ಮಳೆಗಾರಿ ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ, ಮರಾಠಿ ಮಿತ್ರಾನೋ, ಬೆಂಗಾಲಿ ಬಂಧುಗಳ ಒರಿಸ್ಸಾ ಬಂಧುಗಣ, ದೇಶಂలో
భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత జాతిపై కుట్ర జరుగుతోంది మిత్రులారా. మనం దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే దళిత జాతి యొక్క ఎగ్జిస్టెన్స్ పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులంతా కూడా ఈ యొక్క పోరాటంలో భాగస్వామి కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే సోషల్ జస్టిస్ అంటే మనకిచ్చేటటువంటి పీనట్స్ లోనేనా? ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ? ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద మినిస్టీరియల్ బెర్త్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అండ్ మోడీజీస్ cabinet? Is it not needed lands and wealth of this country? Only needed in the peanuts given in the name of reservations? ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా. సామాజిక న్యాయం అంటే ఎస్సీ వాళ్ళకి ఇచ్చేటటువంటి పీనట్స్ మాత్రం ఎదురుకి ఇచ్చేటటువంటి దీంట్లోనే నా సామాజిక న్యాయం అక్కర్లేదా మిత్రులారా? ఆల్రెడీ చట్టాలు చేస్తారు కదా, సుప్రీంకోర్టు తీర్పిస్తుంది కదా అనుకోకండి మిత్రులారా. With due respect and submission to the Honorable Supreme Court, there should be an amendment to the Constitution of India that SCs cannot be subclassified at all under the guise of subclassification of social justice. ఈ దేశంలో కోర్టులు తీర్పు ఇస్తూ ఉంటాయి మిత్రులారా, టైం టు టైం, డిపెండింగ్ ఆన్ ది డైనమిక్స్ ఆఫ్ ది పాలిటిక్స్, ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్. సుప్రీంకోర్టు తీర్పు 2004లో 5 judges bench of the Supreme Court. SC subclassification is not permissible under the Constitution of India. At the same time, again, the new judgment is under the what is that guidance of 7 judges of the Supreme Court. Again, it is permissible under the Constitution of India. అదే సుప్రీం కోర్టు 7 జడ్జిల బెంచ్తో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధ్యమని చెప్తా ఉన్నారు మిత్రులారా. ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఏ కులానికి మనం వ్యతిరేకంగా అందరూ డెవలప్ అవ్వాలి, కానీ ఇచ్చే క్వాంటమ్ ఆఫ్ రిజర్వేషన్ ఎంత? దాన్ని పంచుతానంటారేంటి? ఇది కుట్ర కాదా? దేశంలో ఉన్నటువంటి ఎస్సీలో ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి ప్రతి కులాన్ని తూకేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి దీన్ని మనం సీరియస్ గా తీసుకోకపోతే there comes in the moment in the history where we'll have to read that once upon a time existed a community of Malas in both Telugu state. It totally lost its existence because of the lack of serious and stringent fight against this conspiracy of subclassification. మనం ఇది సీరియస్ గా పోరాటం చేయాలి. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మన సామాజిక వర్గం ఉండేది పూర్తిగా అంతరించిపోయింది అనేటటువంటి పరిస్థితి వస్తాయి మిత్రులారా. ఈ సందర్భంగా తెలంగాణ మన సామాజిక వర్గానికి సమాజానికి తెలియజేయదలుచుకుంది ఒకటే మిత్రులారా, ఎస్సీలు అనేది దేశం మొత్తం మీద ఒకటే సబ్జెక్ట్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎస్సీలందరినీ ఎస్సీలందరినీ ఒక యూనిట్ గా చూడాలి మిత్రులారా. ఇట్స్ నాట్ ఎ కాస్ట్, ఇట్ ఈస్ ఎ క్లాస్. బికాస్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ ఇంక్లూడెడ్ 1108 కాస్ట్, డెఫినెట్ కాస్ట్. ఇక్కడ ఈ 11 ఎస్సీ కులాలు ఉన్నప్పటికీ కూడా మనకి ఇచ్చేది కేవలం 2. దీన్ని మాత్రమే వాళ్ళు సమన్యాయం పేరుతో పెంచుతానంటారు. ఓకే, ఎస్సీలు ఒక యాజ్ ఏ హోల్ ఇండియా మొత్తం తీసుకుంటే మిత్రులారా, అన్ని విషయాల్లో నీ డామినేషన్ ఓవరాల్ గా మాదిగ సోదరులే. చమార్లు అంటారు నార్త్ ఇండియాలో, అన్ని విషయాల్లోనే డామినేషన్ మాదిగ సోదరులే మిత్రులారా. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులు ఒక స్టెప్ ముందన్నమాట, నిజమే. కానీ దేశం మొత్తాన్ని వదిలేసి తెలుగు రాష్ట్రాల్లో మాలలే ఈ రిజర్వేషన్ దోచుకుంటున్నారు, తింటున్నారని చెప్పేసి 30 సంవత్సరాలుగా దుష్ప్రచారం చేసి ఈ రోజున ఒక వర్గాన్ని బ్రాండ్ వేసి అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా చూపిస్తున్నటువంటి ఈ తరుణంలో చదువుకున్న వ్యక్తిగా దేశవ్యాప్త ప్రజాస్వామ్యం మనం ఎవరితో కొట్లాడదు మిత్రులారా. తెలంగాణ మాల సోదరులారా, బంధువుల శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా పోరాటం చేద్దాం. మనం ఇఫ్ వి ఫైట్ సీరియస్లీ అండ్ స్ట్రింజెంట్లీ, ఎనీ గవర్నమెంట్ విల్ హావ్ టు ఫ్రీ ఫ్రమ్ ది ఇష్యూ ఆఫ్ కాన్స్పిరసీ. ప్రజలు సుప్రీం ప్రజాస్వామ్యంలో సీరియస్ గా ప్రజాస్వామ్యంగా పోరాటం చేస్తే ఏ ప్రభుత్వాలైనా పారిపోవాల్సిందే మిత్రులారా. వ్యవసాయ చట్టాల విషయంలో చూడండి, సాక్షాత్ కేంద్ర ప్రభుత్వమే రైతులు ప్రొటెస్ట్ చేస్తే పారిపోలేదా? చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, ఇది గీత, ఇది బైబిల్, ఖురాన్, దట్ కాంట్ బి చేంజ్డ్ అట్ ఆల్, ఇట్స్ నాట్ టు బి చేంజ్డ్. భగవద్గీత, ఖురాన్ లేకపోతే ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక రాక్ ఇన్స్క్రిప్షన్స్, ఖురాన్, భగవద్గీత వీళ్ళిద్దరు చట్టాలు చేశారు కదా, అంత అయిపోయింది. చేయడానికి ఏమి లేదు, ముసుకూర్చడానికి నో, నాట్ అట్ ఆల్. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల I sincerely appeal to all of you from the platform of Khammam. మనమంతా శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలి మిత్రులారా. చట్టాలు చేశారనుకుంటారేంటి? అలాగే తెలంగాణ ముఖ్యమంత్రికి చెప్పదలుచుకుంటారంటే, కాంగ్రెస్ అంటేనే మాలనంటేనే కాంగ్రెస్ అని నమ్ముతున్నటువంటి ఈ టైంలో తడిగుట్టతో గొంతు కోసాడు మిత్రులారా రేవంత్ రెడ్డి. ఇది చాలా అన్యాయం. ఏ బీజేపీ గవర్నమెంట్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చిందో ఆ బీజేపీ రూల్డ్ స్టేట్స్ లో ఎక్కడ ఎస్సీ వర్గీకరణ లేదు మిత్రులారా. రాహుల్ గాంధీ గారు కూడా ఎక్కడి నుంచి చెప్తాం, ఐఎమ్ అపీలింగ్ ఫ్రమ్ ది ప్లాట్ఫామ్ ఆఫ్ ఖమ్మం టు ద లీడర్ ఆఫ్ అపోజిషన్ టు ద కాంగ్రెస్ ఇన్ ద లోక్ సభ. Where is the subclassification of SCs? Is there any subclassification of SCs in the BJP ruling states? No, never, not at all. Only కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎస్సీ వర్గీకరణ ఉంది మిత్రులారా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి
అలాగే సిద్ధరామయ్య కర్ణాటకలో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఆఫ్షూట్స్ కాబట్టి వీళ్ళే ఎస్సీ వర్గీకరణ చేశారు. వేర్ ద సబ్ క్లాసిఫికేషన్ ఇన్ బీజేపీ రూల్ స్టేట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, గుజరాత్ ఎక్కడ ఉంది మిత్రులారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వేరే ఇష్యూస్ లేవా? ఎస్సీ వర్గీకరణ అనే ఇష్యూ, ಬೇರೆ ವಿಷಯಗಳು మరి ಸೋಷಿಯಲ್ ಜಸ್ಟಿಸ್ ಸಬ್ ಕ್ಲಾಸಿಫಿಕೇಶನ್ ಅಕ್ಕರ್ಲೇದ ಅಂತ చెప్పేసి ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ದಯವಿಟ್ಟು ಆಲೋಚನೆ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಈ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು ಎಸ್ಸಿ ಮೀಸಲಾದ ವರ್ಗೀಕರಣದ ನೆಪದಲ್ಲಿ ದಲಿತ ಸಮುದಾಯವನ್ನು ಎದುರಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ನಾವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿದ್ದು ಇದು ಹೋರಾಡಬೇಕು. ಇಲ್ಲದಂದ್ರೆ ನಾವು ಈ ದೇಶದಲ್ಲಿ ಅಸ್ತಿತ್ವದಲ್ಲಿ ಇರುತ್ತಿಲ್ಲ. ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಎಸ್ ಡಾಕ್ಟರ್ ರತ್ನಾಕರ್, would you like to ask me any questions?